ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా స్కూల్ దగ్గర మాట్లాడి, అయితే అక్కడి నుంచి గేట్ అవతల నుంచి వెళ్ళేసి ఎదురుగా బిల్డింగ్లో ఇంకో హాస్టల్ ఉంది, అందులోకి పోయిండంట మా మనోడు. అయితే సార్ ఏమనంటే ఇంటికి పోయిండు, అలా ఫోన్ చేసిందని సార్ కూడా బొంకిండు. అయితే అక్కడ హాస్టల్లో ఆ రూమ్లో ఉన్నాడా అంటే ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్లో ఉన్నాడని వేరే పిల్లలు చెప్పారు నాకు. అయితే సరేలే భయపడుతుంది కదా మళ్ళీ ఎందుకు పోవాలని నేను పోలేదు. ఆ బట్టలు కూడా బ్యాగ్ కూడా అక్కడనే పెట్టేసి ఆ పిల్లలు వస్తే ఇచ్చేయండి, నేను ఉంటే వెయిట్ చేస్తా, ఒక అర్ధగంట 30 గంట వెయిట్ చేస్తా అని చెప్పిన బ్యాగ్ అక్కడే పెట్టేసి నేను వచ్చేసిన అనమాట. వాళ్ళు నా రక్తం నా పిల్లలని నాకొక్కదానికే ఉండకూడదండి, అవతల వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళకి లేదంటే వాళ్ళు నా పిల్లలు కారనే అర్థమైంది నాకు. ఎందుకంటే నా కొడుకు పోయినాడే అందరూ అయిపోయారు, నాకు ఎవరు లేరు. ఇంకేందంటే ఇప్పుడు మమ్మల్ని చూసుకునేది మా బిడ్డలే మమ్మల్ని చూసుకుంటారు, మా బిడ్డ పిల్లలు మా బిడ్డలే మమ్మల్ని చూసుకుంటారు. ఏది ఉన్నా కానీ నా బిడ్డలకి మాత్రమే ఇస్తా ఆస్తులన్నీ, నా కొడుకు పిల్లలకి మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఒకవేళ ఇచ్చేది ఏమైనా ఉన్నా కూడా అన్ని టెస్టులు చేసి వాళ్ళు మా పిల్లలే అని క్లియర్ అయిన తర్వాతనే వాళ్ళకి ఆ పావులో బ్యాడ్ వస్తే వాళ్ళకి ఇస్తా. అంతేగాని వాళ్ళు మా పిల్లలు కారు వాళ్ళ దగ్గరికి రానియదు, వాళ్ళు మా పిల్లలు కారు, మేము ఏది ఇయ్యం కూడా. ఎన్ని కోట్ల కన్నా పెడతా కానీ దానికి మాత్రం చిల్లి గవ్వ కూడా దక్కనీయ. ఇది ఒక్కటే డిసైడ్ అయినా.